హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యామ్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ గుప్పెడంత మనసు పార్ట్ 19. డోర్ ఓపెన్ చేయగానే జగతి మ్యామ్ ఉంటారు. జగతి మ్యామ్ చూసిన వెంటనే ముఖేష్ అండ్ చిన్ను ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. ముఖేష్కి రిలీఫ్గా ఉంటుంది. నానమ్మ వచ్చేసారా అంటూ హగ్ చేసుకుంటాడు. చిన్ను నవ్వుతూ ఇటు ఇవ్వండి నానమ్మ అని లగేజ్ తీసుకుంటుంది. వెంటనే ముఖేష్ అవును తాత ఎక్కడా అని పక్కకి చూడగానే వస్తూ ఉంటాడు. జగతి మ్యామ్ ముఖేష్తో వదిలేసి వచ్చా అంటది. వెంటనే ముఖేష్ మంచి పని చేశావు అనగానే మహేష్ సార్ సరే ఎవరి కోసమో గిఫ్ట్ కొన్నాను వద్దనమాట అంటాడు. అనగానే ముఖేష్ ఏమి గిఫ్ట్ నానమ్మా అంటాడు. అనగానే జగతి మ్యామ్ ఏమో నాకు చెప్పలా అంటది. వెంటనే మహేష్ సార్ ఇది ఏంటో తెలిస్తే మీ నానమ్మని వదిలేసి నా దగ్గరికి వస్తావు అంటారు. అనగానే ముఖేష్ క్లూ ఇవ్వు అంటాడు. అనగానే మహేష్ క్లూవా దీనికి రెక్కలు లేవు కానీ ఎగరగలదు, ఎగురుతుంది కానీ విమానం కాదు అంటాడు. అనగానే ముఖేష్ ఆలోచిస్తూ హా డ్రోన్ అంటాడు. అనగానే మహేష్ సార్ హా అంటాడు. ముఖేష్ జగతి మ్యామ్ని వదిలేసి వెళ్ళి మహేష్ సార్ చేతిలోది పట్టుకొని నవ్వుకుంటూ మహేష్ సార్ని హక్ చేసుకొని థ్యాంక్ యూ తాత అంటాడు. అనగానే మహేష్ సార్ చెప్పానా మీ నానమ్మని వదిలేసి నా దగ్గరికి వస్తావని అంటారు. అనగానే ముఖేష్ నవ్వుతూ ఎందుకు ఇంత లేట్ అయ్యింది అంటాడు. అనగానే జగతి మ్యామ్ నీకు ఈ డ్రోన్ కావాలి అని ఊరంతా తిప్పించాడు మహేంద్ర అంటది. అనగానే ముఖేష్ నవ్వుకుంటూ థ్యాంక్ యూ తాత అంటాడు. అనగానే మహేష్ సార్ ఏది మిగతా వాళ్ళు అంటారు. అనగానే చిన్ను బాబాయ్ అండ్ పిన్ని పని ఉందని బయటకు వెళ్ళారు అంటది చిన్ను. మరి దేవ్ అంటాడు మహేష్ సార్. అనగానే వాడు కూడా చాలా బిజీస్ట్ పనిలో ఉన్నాడులే అంటాడు ముఖేష్. ఏం పని అంటది జగతి మ్యామ్. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడని అన్నా అంటాడు. అనగానే చిన్ను వాడు అలాగే అంటాడులే కానీ రండి నానమ్మ అని లోపలికి తీసుకెళ్తుంది. సోఫాలో కూర్చుంటారు ముగ్గురు. ముఖేష్ ఫుల్ ఎక్సైట్మెంట్లో మహేష్ సార్ తెచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసి వీడియో చూస్తూ డ్రోన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో డ్రోన్ పైకి ఎగరటం స్టార్ట్ అయింది. హే తాత చూడు ఎగురుతుంది అంటాడు. మహేష్ సార్ జగతి మ్యామ్ అండ్ చిన్ను చూస్తూ ఉంటారు. ముఖేష్ దాన్ని చూస్తూ ఎస్ అనుకుంటూ పైకి పైకి ఎగురుతుంటే నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. అది చూసి మహేష్ సార్ అండ్ జగతి మ్యామ్ కూడా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. వెంటనే చిన్ను హే బాగుంది నాకు ఇవ్వరా నేను ఆపరేట్ చేస్తా అంటది. అనగానే ముఖేష్ నో నో ఫస్ట్ నన్ను ఆపరేట్ చేయని అని ఫుల్ ఎక్సైట్మెంట్లో చేస్తూ ఉంటాడు. అప్పుడే రిషి అండ్ వసు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు. ముఖేష్ని చూసి వసు నవ్వుకుంటూ అత్తయ్య వాళ్ళు వచ్చారా అని అనుకుంటుంది. డ్రోన్ బాగా హైట్లోకి వెళ్తూ ఉంటుంది. టాప్ని టచ్ అయ్యిద్ది. వెంటనే చిన్ను స్లో డౌన్ ముఖేష్ స్లో డౌన్ అంటది. అనగానే ముఖేష్ ఎక్సైట్మెంట్లో ఛాన్సే లేదు అని ఫుల్ ఎక్సైట్మెంట్లో చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ సడన్గా దాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు. ఇంతలో ఆ డ్రోన్ కింద టేబుల్ పై ఉన్న ఆక్వేరియం పై పడి ఆ ఏక్వేరియం కింద పడి పగిలిద్ది. దానిలో ఉన్న ఫిషెస్ అన్నీ కొట్టుకుంటూ ఉంటాయి. వసు అండ్ జగతి మ్యామ్ అయ్యో అనుకుంటూ వెళ్తారు. ముఖేష్ షాక్లో ఉంటాడు. పక్కకి చూడగానే రిషి ఉంటాడు. వెంటనే రిషి అస్సలు తిన్నగా ఉండటమే రాదా, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా అంటాడు రిషి. అనగానే మహేష్ సార్ రేయ్ కొత్తది కదరా సరిగ్గా ఆపరేట్ చేయటం రాలేదులే అంటాడు. అనగానే రిషి ఇదే కాదు రోజుకి ఒకటి తెస్తాడు. అనగానే మహేష్ సార్ రేయ్ పిల్లలు అలాగే ఉంటారులేరా అంటాడు. అనగానే రిషి ఈ ఇంట్లో వాడితోనేగా దేవ్ కూడా ఉంటున్నాడు, ఎంత పద్ధతిగా ఉంటాడో కనపడట్లా. అనగానే ముఖేష్కి కోపం వస్తుంది. వెంటనే ముఖేష్ ఎందుకు డాడ్ పద్దాక వాడితో కంపేర్ చేస్తారు, వాడు ఎప్పుడు మీకు గ్రేటే, నేను ఎప్పుడు మీకు గ్రేట్ కాదు. మిస్టేక్స్ అనేవి ఎవరైనా చేస్తారు, ఏమి మీరు మీ లైఫ్లో ఒక మిస్టేక్ కూడా చేయకుండా ఉన్నారా
వెతుకుతూ ఉంటే ఎన్ని మిస్టేక్స్ అయినా వెతకొచ్చు అనగానే చిన్ను ష్ అంటది ముఖేష్ని. వసు అండ్ జగతి మ్యామ్ షాక్లో చూస్తారు. దేవ్ లోపలికి వస్తూ ముఖేష్ మాటలకి షాక్ అవుతాడు. వెంటనే రిషి, మాటలు బాగా నేర్చుకుంటున్నావుగా, సరే నేను 1 వీక్ టైం ఇస్తున్నా. ఈ 1 వీక్లో నేను మిస్టేక్స్ చేశాను అని ప్రూవ్ చెయ్యి, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు గ్రేట్ అని అనగానే ముఖేష్, ఖచ్చితంగా మీతో నేను గ్రేట్ అనిపించుకుంటా, ఇదే మాటతో ఉండండి అని ముఖేష్ అక్కడి నుంచి సీరియస్గా లోపలికి వెళ్తాడు. వసు మాత్రం ఏమీ మాట్లాడకుండా ఫిషెస్ అన్నీ ఒక బౌల్లో వేసి పగిలిన ఆక్వేరియంని తీస్తూ ఆ ప్లేస్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. మహి సార్ రిషి దగ్గరికి వెళ్తున్నా రిషి పట్టించుకోకుండా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్తాడు, కొంచెం కోపంగా. కొంచెం సేపటికి వసు ముఖేష్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ముఖేష్ సీరియస్గా బెడ్ పై కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. వసుని చూసి ముఖేష్ తల పక్కకి తిప్పుకుంటాడు. వసు ముఖేష్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటది. ముఖేష్ వసు పైన సీరియస్గా ఉంటాడు. ఎందుకు ముఖేష్ డాడ్ పై అలా అరిచావు అంటది. అనగానే ముఖేష్, ఫస్ట్ అరిచింది డాడేగా, అది కనపడలేదా నీకు అంటాడు. అనగానే వసు, డాడ్ అరిచింది కనిపించింది, కానీ నువ్వు అరవటానికి కారణం మాత్రం డాడ్ కాదు, చెప్పు ఏమైంది అంటది. అనగానే ముఖేష్ ఆశ్చర్యంగా వసు వెనుక చూస్తూ అమ్మకి ఎలా తెలిసింది అనుకుంటాడు. వెంటనే ముఖేష్, ఏమీ లేదు మా, ఎందుకో కోపం వచ్చింది, కాలేజీలో కూడా చాలా చిరాగ్గా ఉంది ఈరోజు అంటాడు. అనగానే వసు, అవునా అవునా అలా అని డాడ్ పై అలా అరవచ్చా అంటది. అనగానే ముఖేష్, ఇప్పుడు వెళ్ళి డాడ్కి సారీ చెప్పమంటావా ఏంటి అంటాడు. అనగానే వసు, అవసరం లేదు, డాడ్ దగ్గర నువ్వేంటో ప్రూవ్ చేసుకొని డాడ్కి చూపించు చాలు అంటాడు. అనగానే ముఖేష్, నిజంగానే చెప్తున్నావా అంటాడు. హా అంటది వసు. నేను గెలిస్తే డాడ్ ఓడిపోతారు మా అంటాడు ముఖేష్. దాని గురించి నాకు దిగులు లేదు, కానీ అందరూ నిన్ను దేవుని కంపేర్ చేస్తున్నారని డాడ్తో గొడవ పడ్డట్లు దేవుతో మాత్రం ఎప్పటికీ గొడవ పడకు, ఇలాంటి చిన్న చిన్నవే గొడవలకి దారి తీస్తాయి అంటది వసు. అనగానే ముఖేష్, షూర్ మా, దేవుతో మాత్రం గొడవ పడనులే, ప్రామిస్ అంటాడు. అనగానే వసు నవ్విద్ది. సరే గాని ఇంక వెళ్ళు, అక్కడ మీ సీరియస్ సింహం ఏమి రాద్ధాంతం చేస్తున్నాడో అంటాడు ముఖేష్. ఓయ్ అని ముఖేష్ చెవి మెల్లి తిప్పిద్ది వసు. వెంటనే ముఖేష్ నవ్వుకుంటాడు. వసు నవ్వుతూ, సరే పడుకో, లేట్ అయ్యింది అంటది. ఓకే మా, గుడ్ నైట్ అంటాడు ముఖేష్. గుడ్ నైట్ అని వసు లెగిచి బయటికి వెళ్తది. జగతి మ్యామ్ అండ్ మహేష్ సార్ ఇద్దరూ రిషి దగ్గరికి వెళ్తారు. రిషి బెడ్ పై కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. జగతి మ్యామ్ అండ్ మహేష్ సార్ రిషి పక్కన కూర్చుంటారు. రిషి వాళ్ళని చూసి, సారీ మా, ఏదో ఆలోచనలో పడి పైకి వచ్చేశాను మిమ్మల్ని మాట్లాడించకుండా అంటాడు రిషి. అనగానే జగతి మ్యామ్, పర్లేదు, అయినా ఎందుకు అంత కోపం ముఖేష్ పై అంటది జగతి మ్యామ్. కొడుకు తప్పు చేస్తుంటే తండ్రిగా మాట్లాడే రైట్ కూడా నాకు లేదా అంటాడు రిషి. వెంటనే జగతి మ్యామ్, అలా కాదు అలా కాదు, పాపం చిన్న పిల్లాడు అంటది జగతి మ్యామ్. చిన్న పిల్లాడేంటి, ఇంకా కాలేజీకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోవస్తుంది అంటాడు రిషి. అనగానే జగతి మ్యామ్, అలా కాదు, ఒకటి గుర్తుంచుకో, నేను ఎంతో మంది స్టూడెంట్స్ని చూసిన అనుభవంతో చెప్తున్నాను, ప్రతి విద్యార్థి చదువులో ముందు ఉండరు, కొందరు ఆటల్లో ఉంటారు, కొందరు పాటల్లో ఉంటారు. మన పిల్లల దగ్గర ఏ టాలెంట్ ఉందో తెలుసుకోవడం తల్లిదండ్రులుగా మన బాధ్యత. దేవ్ నీకు నచ్చుతున్నాడు ఎందుకంటే వాడు నీలా ఆలోచిస్తున్నాడు, సో రేపు ఎండి అయిపోతాడు అని ఫిక్స్లో ఉన్నావు. కానీ ముఖేష్ అలా కాదు, ఏది ఇంట్రెస్ట్ చూపించట్లా అని నీ బాధ, కానీ నిజంగా వాడి ఇంట్రెస్ట్ ఏదో తెలుసుకొని చూడు, అప్పుడు ముఖేష్ కూడా నీకు నచ్చుతాడు అండ్ మీ అందరికీ అందని దూరానికి వెళ్తాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాడిలో చాలా టాలెంట్ ఉంది అంటది జగతి మ్యామ్. అనగానే రిషి ఆలోచిస్తూ, ఎక్కువగా ఏమన్నా అన్నానా, ఫీల్ అయి ఉంటాడా అంటాడు రిషి. అనగానే జగతి మ్యామ్, ఏమీ కాదులే, కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అంటాడు జగతి మ్యామ్. రిషి వెంటనే
అంటాడు. ఇంతలో వసు తలుపు తీసి వస్తుంది. సరే నానా, లేట్ అయినట్లుంది, రేపు మాట్లాడతానులే, బాయ్ అని మహేష్ అండ్ జగతి మ్యామ్ వెళ్తారు. వసు పాలు తీసుకొని రిషికి ఇస్తుంది. రిషి వసు వైపు చూస్తాడు. రిషి వసు చెయ్యి పట్టుకొని రా అంటాడు. వసు వెళ్ళి రిషి పక్కన కూర్చుంటది. కోపం వచ్చిందా అంటాడు రిషి. లేదు అంటది వసు. థ్యాంక్స్, నా కోసం ఒక్క మాట కూడా మాట్లాడినందుకు అనగానే వసు చిన్న స్మైల్ ఇస్తుంది. నీ కొడుకు పందెం కాసి మరి నేను మిస్టేక్స్ చేస్తున్నానని ప్రూవ్ చేస్తాడంట అంటాడు రిషి. అనగానే వసు చిన్న స్మైల్ ఇస్తుంది. నువ్వేమనుకుంటున్నావు అంటాడు రిషి. అనగానే వసు, నాకెందుకో ఈసారి ముఖేష్ గెలిస్తే బాగుండు అని ఉంది అనగానే రిషి ఆశ్చర్యంగా వసు వెనుక చూస్తాడు. అప్పుడు మీ నోటి వెంట ముఖేష్ గ్రేట్ అని అంటారు కదా, అది వినాలనుంది అంటది వసు. అనగానే రిషికి నవ్వొస్తుంది. ఎక్కడ కూడా కొడుకు పైన ప్రేమ మాత్రం తగ్గనియవు కదా అనగానే వసు రిషి వైపు చూస్తూ సారీ అంటది. అనగానే రిషి నవ్వుతూ వసు నుడిటి పైన కిస్ చేస్తూ నీ కోరికే నా కోరిక కూడా అనగానే వసు ఫేస్లో నవ్వొస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ గ్యామ్.